నమస్తే మీ అందరికీ. నేను మీ డాక్టర్ మోనిక. సో ఈరోజు మనము కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటండి, మన బాడీలో గ్లూకోజ్ వాల్యూస్ కంటిన్యూస్గా 14 డేస్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ బోల్డ్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మ గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటే సరిపోదా అని. గ్లూకోమీటర్ అంటే ఏంటి? మన ఫింగర్ ప్రింట్ చేసుకొని బ్లడ్ వచ్చి దాన్ని ఓన్లీ సర్టెన్ పీరియడ్, అంటే ఆ పర్టికులర్ టైంలో మనకి షుగర్ వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది. అండ్ ఇది పెయిన్ఫుల్. అలాగే ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అది ఒక చిన్న కాయిన్లా ఉంటుంది, మన చేయి పైపాకం మీద పెడతాము. ఇది పెయిన్లెస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కంటిన్యూస్గా మన షుగర్లు రికార్డ్ అవుతూ ఉంటాయి, మన ఫోన్లో మనం చూసుకోవచ్చు అది. సో దానివల్ల వాటర్ రెసిస్టెంట్, మన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. చాలామంది అసలు అది ఉన్నట్టు కూడా మర్చిపోతారు. సో ఎవరెవరు పెట్టుకోవచ్చు ఇది? 2 years అబౌవ్ ఉన్న ఏజ్ గ్రూప్ ఎవరన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, మన ఫోన్లో ఎన్ఎఫ్సి అని ఉంటుంది. యాప్ స్టోర్కి వెళ్ళిన తర్వాత లిబ్రే లింక్ అని నొక్కితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్లో షుగర్ రీడింగ్స్ కంటిన్యూస్గా రికార్డ్ అవుతాయి. దీనివల్ల మనము హై షుగర్ అలారం, లో షుగర్ అలారం కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల మనం ఎప్పుడన్నా పడుకున్నప్పుడు కూడా లో షుగర్ అవుతే వెంటనే అలారం ఇస్తే జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఏ ఫుడ్ తింటే పెరుగుతుంది, ఏ ఫుడ్ తింటే తగ్గుతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. ఈ 14 డేస్లో మనకి ఫుడ్ డిసిప్లిన్ అనేది కూడా ఫామ్ అయిపోతుంది. అలాగే నిద్ర ఎంతసేపు పడుకుంటే, ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటే షుగర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయో మనకు తెలుస్తాయి. బాడీలో ఏమైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే షుగర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే ట్రీట్మెంట్ వైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అని అంటే, ఏ డాక్టర్ అన్నా కూడా ఎప్పుడన్నా స్టార్టింగ్ డోస్తోనే మొదలు పెడతాం. సో ఎవరైనా ఇన్సులిన్ మీద డిపెండ్ అయిపోయిన వాళ్ళు, లేదా ట్యాబ్లెట్స్ మొదటిసారి పెడుతున్న వాళ్ళు, లేదా బ్రిటిల్ డయాబెటీస్ అంటే సడన్గా హై సడన్గా లో అయినా, లేదా మిడ్ నైట్ లో షుగర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇవి పెడితే అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల జాగ్రత్తగా స్లోగా ఈ 14 డేస్లో మన ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి దానివల్ల బోల్డ్ అడ్వాంటేజెస్ అవుతాయి. సో ఈ 14 డేస్ ఎండ్ తర్వాత మనకి అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్, AGP అంటాం, ఒక రిపోర్ట్ వస్తుంది. అంటే సమ్మరీ ఆఫ్ దీస్ 14 డేస్. సో దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఈ 14 డేస్లో మనకి ఏ టైంలో ఎక్కువ పెరుగుతుంది, ఏ టైంలో తక్కువ ఉంటుంది. ఓన్లీ మార్నింగ్ పెరగడం రూల్ ఏం లేదండి. సో ఈచ్ బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది కాబట్టి, సో దాన్ని చూసి దాని ప్రకారం మనము ప్రిసైజ్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో ఆ రిపోర్ట్లో కూడా మనకి ఎస్టిమేటెడ్ HbA1c అనేది వస్తుంది. సో మనకి 3 months యావరేజ్ ఎస్టిమేట్ చేస్తుంది. 14 డేస్లో యావరేజ్ చూసుకొని డైట్, ఎక్సర్సైజ్, ఫుడ్, అలాగే మనం ట్రీట్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా వాడటం వల్ల మనకి ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఎలా షుగర్ వస్తుందో మనకి ఎండ్ ఆఫ్ ద డే తెలిసిన తర్వాత రెగ్యులర్ రివ్యూకి రావచ్చు. సో దీనివల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు వాడుకోండి.